ఒక మనిషి ప్రపంచంలోని అత్యధికంగా 800 టెస్టు వికెట్లు తీసుకున్నాడు. కానీ ఒకప్పుడు అదే మనిషిని ప్రపంచం మొత్తం చీటింగ్ చేస్తున్న బౌలర్ అని విమర్శించింది. మైదానంలో ఎంపైర్లు అతని బంతులను నోబాల్ అని ప్రకటించారు. కొంతమంది మాజీ క్రికెటర్లు ఇతని యాక్షన్ చట్టవిరుద్ధం, ఇతను మళ్ళీ క్రికెట్ ఆడకూడదు అని అన్నారు. అలాంటి పరిస్థితుల్లో కూడా తలవంచకుండా ప్రపంచం మొత్తానికి తన ప్రతిభను నిరూపించి చరిత్రలోనే అత్యంత గొప్ప స్పిన్నర్గా నిలిచాడు. ఇది కేవలం ఒక క్రికెటర్ కథ కాదు, ప్రపంచం మొత్తం తిరస్కరించిన ఒక మనిషి ప్రపంచ రికార్డును ఎలా సృష్టించాడనే కథ. ఇదే ముత్తయ్య మురళీధరన్ జీవితం. అది 1972 ఏప్రిల్ 17న శ్రీలంకలోని కండి నగరంలో ముత్తయ్య మురళీధరన్ జన్మించాడు. ఆయన కుటుంబం తమిళ కుటుంబం. చిన్నప్పటి నుంచే క్రికెట్ అంటే అమితమైన ఇష్టం. మొదట్లో ఫాస్ట్ బౌలర్ కావాలని కలలు కన్నాడు. కానీ శరీర నిర్మాణం కారణంగా కోచ్ ఒక సలహా ఇచ్చాడు. నువ్వు స్పిన్ బౌలింగ్ ప్రయత్నించు. ఆ ఒక్క మాట ప్రపంచ క్రికెట్ చరిత్రనే మార్చేసింది. వింత యాక్షన్, వింత మణికట్టు. మురళీధరన్ బౌలింగ్ చూసి ప్రతి ఒక్కరూ ఒక సందేహం వచ్చింది. ఇతను చేతిని వంచి బంతి వేస్తున్నాడా? నిజానికి మురళీధరన్ చేతి నిర్మాణం సాధారణ మనుషుల కంటే భిన్నంగా ఉండేది. అతని మోచేయి పూర్తిగా నిటారుగా ఉండేది కాదు. చిన్నప్పటి నుంచి అదే సహజ నిర్మాణం. అందుకే అతను బంతి చూసిన వారికి యాక్షన్ వింతగా కనిపించేది. అది 1992 శ్రీలంక తరపున మొదటి టెస్టు మ్యాచ్ ఆడాడు. మొదట్లో పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచంలోనే గొప్ప బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. అతని ఆఫ్ స్పిన్, దూసరా, టాప్ స్పిన్ ప్రతి బంతి బ్యాట్స్మెన్ను మోసం చేసేది. అది 1995 ఆస్ట్రేలియాలో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్. ప్రపంచం మొత్తం చూస్తుంది. మురళీధరన్ బౌలింగ్ చేస్తున్నాడు. ఒక్కసారిగా ఎంపైర్ డారెల్ హెయిర్ వరుసగా అతని బంతులను నోబాల్ అని ప్రకటించాడు. స్టేడియం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. శ్రీలంక ఆటగాళ్లు షాక్ అయ్యారు. మురళీధరన్ ముఖం ఒక్కసారిగా మారిపోయింది. నేను తప్పు చేస్తున్నానా అనే ప్రశ్న అతని మనసులో మొదలైంది. ఆ రోజు కేవలం ఒక బౌలర్ను మాత్రమే కాదు, ఒక మనిషి ఆత్మవిశ్వాసాన్ని కూడా పరీక్షించింది. ఆ సంఘటన తర్వాత ప్రపంచ మీడియా ఒకటే వార్త రాసింది: మురళీధరన్ యాక్షన్ చట్టవిరుద్ధం. చాలామంది మాజీ ఆటగాళ్లు అతనిని బ్యాన్ చేయాలని కూడా డిమాండ్ చేశారు. సోషల్ మీడియా లేని రోజుల్లో కూడా అతనిపై వచ్చిన విమర్శలు ప్రపంచమంతా వ్యాపించాయి. చాలామంది అయితే ఇతని కెరీర్ అయిపోయింది అనుకున్నారు. కానీ శ్రీలంక క్రికెట్ బోర్డు అతన్ని ఒంటరిగా వదిలిపెట్టలేదు. ప్రపంచంలోనే ప్రముఖ బయోమెకానిక్స్ ల్యాబుల్లో అతన్ని బౌలింగ్ను పరీక్షించారు. అక్కడ బయటపడిన నిజం అందరినీ ఆశ్చర్యపరిచింది. మురళీధరన్ చేతి నిర్మాణం సహజంగా భిన్నంగా ఉందని, అతను కావాలనే చేతిని వంచడం లేదని శాస్త్రవేత్తలు నిరూపించారు. ఆ తర్వాత ఐసీసీ కూడా అతని యాక్షన్ను చట్టబద్ధమని ప్రకటించింది. అది మురళీధరన్ జీవితంలో అతిపెద్ద విజయం. మురళీధరన్ ఎవరికీ మాటలతో సమాధానం చెప్పలేదు. ప్రతి విమర్శకు తన వికెట్లతో సమాధానం చెప్పాడు. ఒక్కో మ్యాచ్, ఒక్కో సిరీస్ ప్రపంచ రికార్డులు అతని పేరున చేరాయి. బ్యాట్స్మెన్లు అతని పేరు వినగానే భయపడేవారు. అది 2010 ఇండియాతో గాలే టెస్ట్. అది అతని చివరి టెస్ట్ మ్యాచ్. అందరి చూపు ఒకటే, 800వ వికెట్ వస్తుందా రాదా అని. మ్యాచ్ చివరి రోజు. ప్రజ్ఞాన్ ఓజా బ్యాటింగ్ చేస్తున్నాడు. మురళీధరన్ బంతి వేశాడు. బ్యాట్ అంచుకు తగిలిన బంతిని మహేల జయవర్ధనే క్యాచ్ పట్టాడు. అంతే, స్టేడియం మొత్తం ఒక్కసారిగా మారుమోగిపోయింది. అది అతని కెరియర్లో 800 టెస్ట్ వికెట్లు. ఆ రికార్డు ఇప్పటికీ ఎవరూ అందుకోలేకపోయారు. అతను కేవలం వికెట్లు మాత్రమే తీయలేదు. ప్రపంచం తనను అవమానించినప్పుడు తన ప్రతిభతో సమాధానం చెప్పాడు. విమర్శలు వచ్చినా కోపంతో కాదు, కష్టపడి సాధించిన విజయంతో జవాబిచ్చాడు. అందుకే మురళీధరన్ పేరు కేవలం ఒక స్పిన్నర్ పేరు కాదు, అది పట్టుదలకి మరో పేరు. మురళీధరన్ మనకు ఒక గొప్ప పాఠం నేర్పాడు. విమర్శలకు మాటలతో కాదు, విజయంతో సమాధానం చెప్పాలి. అందుకే 800 వికెట్ల కంటే గొప్పది ఆ 800 వికెట్ల వెనుక ఉన్న పోరాటం. అందుకే ప్రపంచ క్రికెట్ చరిత్రలో ముత్తయ్య మురళీధరన్ పేరు ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి, కామెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి.